అనకాపల్లి జిల్లా సబ్బవరంలోని రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు తిరుగులేని ప్రతిభ కనపరుస్తూ దూసుకుపోతున్నారు. ఈ మధ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఆడుదాం ఆంధ్రలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న జయవర్ధన్ రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచి నగదు బహుమతిని కూడా అందుకొని ఔరా అనిపించారు. అతనితో పాటు గౌతమ్, హిందూ, జయంతి, యశ్వంత్, పూర్ణ, చందులు పలు క్రీడల్లో రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించి పలువురు ప్రశంసలు పొందుతున్నారు. వీరికి అభినందనలు తెలిపి మరిన్ని పథకాలను సాధించాలని మేజర్ పంచాయతీ సర్పంచ్ డి ప్రసాద్, వార్డు సభ్యులు పోతల కనకరాజు, ప్రిన్సిపాల్ పోతల సత్యనారాయణ, డైరెక్టర్ సూర్యప్రకాష్ లు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ అధ్యాపకులు పిడి సురేష్, దేవి అశ్విని, ఇన్ఛార్జి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. నా పేరు పి జయవర్ధన్. అనకాపల్లి మండలం నుంచి తుంపల గ్రామం నుంచి వచ్చాను. ఇక్కడ నా సీనియర్ గౌతమ్ అని ఇక్కడ సంభవలి కాలేజీలో రేంజర్ డిఫెన్స్ అకాడమీ అని చెప్పాడు. ఇలా మన స్టూడెంట్స్కి మన ప్లేయర్స్ అందరినీ బాగా చూసుకుంటారు ఈ కాలేజీలో అంటే నేను ఒకసారి ఇక్కడికి వచ్చి ప్రిన్సిపల్ గారితో మాట్లాడడం జరిగింది. తర్వాత ప్రిన్సిపల్ గారికి నాకు చాలా నచ్చి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత నుంచి నాకు చాలా సపోర్ట్ చేశారు. స్టార్టింగ్ నుంచి చెప్పదు ఇలా ఇక్కడ జాయిన్ అయిన కానీ ప్రిన్సిపల్ సార్ చాలా సపోర్ట్ చేశారు. నాకు సపోర్ట్ చేసిన సార్ ఇలా గేమ్ ఉంది సార్ అంటే దాన్నే ఉందని దగ్గర డబ్బులు లేకుండా డబ్బులు తీసుకుని అంతగా మన గొప్ప మాత్రం మన కాలేజ్ పేరు మాత్రం నిలబెట్టాలని చెప్పి నన్ను చాలా అయితే ప్రాసెస్ ఇచ్చారు. సార్ మాత్రం చాలా ప్రాసెస్ ఇచ్చారు. తర్వాత ఏమొచ్చి నేను మామూలుగా అయితే మామూలు స్టేట్ లెవెల్ నేషనల్స్ గేమ్స్ వెళ్తూ ఉంటాను. మొన్న రీసెంట్గా జరిగిన జగన్ గారి సంబంధించి ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్కి మొన్న మా సచివాలయం తుంపాలకు చెందిన సచివాలయం 2 నుంచి మా సచివాలయం టీం అంతా వెళ్ళి మామూలు రన్నర్స్గా నిలిచాం. అక్కడ ఫస్ట్ ప్లేస్ మాత్రం ప్రకాశం, సెకండ్ ప్లేస్ మాత్రం అనకాపల్లి జిల్లా నుంచి వచ్చిన తుంపాల గ్రామం. నేను రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ చదువుతున్నాను. ఇక్కడ ఫ్యాకల్టీ మొత్తం చాలా బాగుంది. ఇక్కడ గేమ్స్ పరంగా పీటీ అంతా చాలా బాగుంది. హాస్టల్ ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ సారు, ప్రిన్సిపల్స్ కేరింగ్ అన్నీ చాలా బాగున్నాయి. గేమ్స్లో కూడా స్టేట్ నేషనల్స్కి చాలా వెళ్ళడానికి పర్మిషన్స్ కూడా చాలా బాగా చూసుకుంటారు. ఇక్కడ జాబ్స్ కోర్స్ అన్నీ ఉన్నాయి, డిగ్రీ కూడా. నేను త్రోబాల్, కబడ్డీ ఆడతాను. స్టేట్ లెవెల్కి వెళ్ళాను. సచివాలయంలో గురించి కూడా వెళ్ళాను. స్టేట్కి సెలెక్ట్ అయ్యాను. 10th అయిపోయాక ఇక్కడ ఒకసారి చూడండి డిఫెన్స్ అకాడమీ, రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ. పేరు పి గౌతమ్. మాది చోదవరం మండలం గౌరిపట్నం గ్రామం. నేను తుంపాల్లో గేమ్ నేర్చుకున్నాను. గేమ్ నేర్చుకున్న తర్వాత అక్కడ ట్రై చేసిన స్టేట్ మీద వాటికి, కానీ అంత ట్రై చేసిన అవ్వలేదు. రేంజర్ డిఫెన్స్ అకాడమీ అంటే నాకు చాలా ఇష్టం. డిఫెన్స్ అకాడమీ ఇక్కడ ఒకటి ఉందని తెలిసి ఇక్కడికి వచ్చాను. నేను అనుకున్న దానికంటే ఇక్కడ చాలా సౌకర్యాలు బాగుండడం వల్ల నేను జాయిన్ అయ్యాను. ఇక్కడ సార్ ఫ్యాకల్టీ కూడా ఎంతతో పాటు డిఫెన్స్ కూడా చాలా బాగా చెప్తున్నారు. ఎన్సీసీ కోచ్ని తీసుకొచ్చారు మా కోసం. సార్ కూడా చాలా బాగా చెప్తారు. నేను అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత అండర్-19 స్టేట్ మీద సెలెక్ట్ అయ్యి కర్నూలులో ఆడాను. ఏ గేమ్ ఆడావు? ఖోఖో ఆడాను. అలాగే జూనియర్స్ కూడా ఆడాం. చిత్తూరులో సెకండ్ ప్లేస్ కొట్టాం కాలేజ్ టీం నుంచి. సచివాలయం గేమ్స్ కూడా ఆడాను. ఇంకా సార్ కూడా సపోర్ట్ చేయడం వల్ల ముందుకి ఇంకా చాలా ఆడతానని నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సార్. ఇంట్రెస్ట్ ఉండి కూడా చేయలేని పరిస్థితుల్లో ఆ రోజు ఉండేవారు. మరి అదే ఈ పోతల సత్యనారాయణ గారు అయితేనేమి, సూర్యప్రకాష్ గారు అయితేనేమి డైరెక్టర్లుగా ఎంత వ్యయ ప్రయాసం కోర్చి మరి 2018లో ఈ సబ్బవరం హెడ్ క్వార్టర్స్లో ఈ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీని నిర్మించి దినదిన అభివృద్ధి చేసి మరి ప్లే గ్రౌండ్ కానీ, జిమ్ కానీ, అంటే దేశ రక్షణకి డిఫెన్స్ అకాడమీలో ముఖ్యంగా దేశ రక్షణకి వెళ్ళే ఉద్యోగాల్లో సెలెక్ట్ అవ్వాలంటే మంచి దేహదారుఢ్యంతో, మంచి శరీర వర్చస్సుతో అన్ని క్రీడా రంగాల్లోనూ, చదువులోనూ అన్నింటిలోనూ ముందంజలో ఉంటే తప్ప వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ ఒక ప్రత్యేకమైన ప్రయారిటీని ఇచ్చి ఈరోజు సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్లకుండా సబ్బవరం మేజర్ పంచాయతీ, సబ్బవరం హెడ్ క్వార్టర్స్లోనే సబ్బవరం మండలంలో అందుబాటులో ఉన్నటువంటి ఈ అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి మిత్రుడు పోతల సత్యనారాయణ గారికి, అట్లాగే సూర్యప్రకాష్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ డిఫెన్స్ అకాడమీలో ఈ జయవర్ధన్ ఒక్కడే కాకుండా గతంలో ఇంకా ప్లేయర్స్ ఉన్నారు. ఫుట్బాల్లో కానీ, ఖోఖోలో కానీ, క్రికెట్లో కానీ, వాలీబాల్లో కానీ మొత్తం మీద ఈ డిఫెన్స్ అకాడమీలో స్టేట్ లెవెల్లో ఆడేటటువంటి ప్లేయర్స్ 5 ఎంపిక కావడం నిజంగా గర్వకారం. ఈ సందర్భంగా